జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సచివాలయం 2 పరిధిలో ఒక పండగ వాతావరణంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు ఎల్లంగారి రమణయ్య, ఎల్లంగారి ఎల్లయ్య, కోడూరు రవి, పెద్దిరాజు రమేష్, సందు శ్రీహరి, కొప్పాటి ప్రభాకర్లు సచివాలయం సిబ్బంది సహకారంతో పెన్షన్దారులకు ఉదయం 6 గంటల నుండి ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. సచివాలయం పరిధిలో 550 మంది పెన్షన్దారులు ఉన్నారని, అందరికీ పెన్షన్లు చేరుస్తామని సిబ్బంది నాయకులు తెలిపారు. నేను చెప్తాను, నేను మాట్లాడు. నీకు ఎంత ఇచ్చారా పింఛన? 7 ఏళ్ళు. అంతకుముందు ప్రభుత్వంలో 3 ఏళ్ళు. దాన్ని అంతకుముందు వేరే ఒకేసారి పెంచాడా? అది 250 4 సార్లు పెంచాడా? 3 ఏళ్ళు ఇచ్చారు. అంటే 254 సార్లు లెక్కన. ఇప్పుడు 7 ఏళ్ళు. మొత్తం పింఛన్ అంత? ఇప్పుడు పింఛన్ అంతా ఇప్పుడు 7 ఏళ్ళు. గతంలో 3000 ఇస్తుంటే ఇప్పుడు 4000 రూపాయలు. 3 నెలలు కలిపి 7000 ఇచ్చారు. ఇప్పుడు మీకు అంత సంతోషం కదా? మాకు కాదు, చంద్రబాబు నాయుడు గారికి, మన సరేపల్లి అభ్యర్థి ఎమ్మెల్యే గారు గారు పింఛన్ కార్యక్రమం స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయలతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు గతంలో 2014 ముందు 200 రూపాయలు ఉండింది. దానిని నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పింఛన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారే పింఛన్ ఏర్పాటు చేయింది. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో 3000 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిని సంవత్సరానికి 250 రూపాయల కింద 4 దఫాలుగా చేశాడు. మొన్న ఎన్నికలలో వాగ్దానం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తారన్నారు. మాట మీద కట్టుబడి ఈరోజు 1వ తేదీ ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేశాము. మన సరేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమూడి గారి ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేశాము. 4000 రూపాయల పింఛను ప్రతి ఒక్క లబ్ధిదారులకి చేకూర్చడం జరుగుతుంది. దీనికి లబ్ధిదారులు మాత్రం బాగా సంతోషపడుతున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుందని కోరుకుంటున్నాం. ప్రస్తుతం సర్వర్ ప్రాబ్లం ఇప్పటి వరకు సుమారుగా 50 మందికి పింఛను ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంతమందికి ఇవ్వాలా? ఇంకా కూడా పెట్టు బాగున్నాయి. నా పేరు రవి, మాది వచ్చి సివిఆర్ ఆదాల నగర్ టీడీపీ కార్యకర్తని. సచివాలయం 2 కింద మా గ్రామం ఉంది. సో కాబట్టి ఈరోజు కొత్త పెన్షన్లు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఈరోజు కొత్త పెన్షన్ల విధానం అంటే 3000 నుంచి 4000కి పెంచి దాన్ని 3 నెలలు మళ్ళీ వెనక్కి వెళ్ళి 3000 కలిపి మొత్తం 7000ని ప్రతి లబ్ధిదారికి చేకూర్చే విధంగా ప్రతి పార్టీ కార్యకర్తని అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నా గ్రౌండ్ లెవెల్లో లబ్ధిదారులకి పింఛన్ లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈరోజు ఒక కార్యాచరణ చేశారు. దానిని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అనేటువంటి ఆయన కూడా ఇదే విధానాన్ని అవలంబించమని చెప్పి నిన్న టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రతి కార్యకర్తకి, ప్రతి మండల అధ్యక్షులకి, ప్రతి ఒక్క టీడీపీకి, బీజేపీ అందరికీ కూడా ఒక వివరణ అంటే ఒక విధానం చెప్పడం జరిగింది. సో కాబట్టి దాన్ని అవలంబిస్తూ ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి ఈ సివిఆర్ ఆదాల నగర్, సివిఆర్ రామలింగపురం 2 గ్రామాల తరపు నుంచి ప్రతి కార్యకర్త ప్రతి పెన్షన్దారుని పిలిచి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. పెన్షన్దారులు కూడా చాలా హ్యాపీగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మేలు చేస్తుందని చెప్పి ఆనందపడుతున్నారు. ఇదే విధానాన్ని కొనసాగించి మళ్ళా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారం వచ్చే విధంగా ఓటరు కూడా అంటే ఈ లబ్ధిదారులు కూడా హ్యాపీగా వ్యక్తం పరుస్తున్నారు. సో కాబట్టి మేము కూడా ఈ ఒక కార్యకర్తగా మేము కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి స్వచ్ఛందంగా చేసే సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే కార్యకర్తగా మమ్మల్ని చేయమంటే ఆదేశిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి విధి విధానాలని ప్రజలకు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.